మనకి రాష్ట్రంలో కమ్యూనిస్టుల వరకు తెలుగుదేశం కూటమిలో కలిసి పనిచేసిన, కాంగ్రెస్ కూటమిలో పనిచేసిన, గెలిచిన తర్వాత అదే సొంత పార్టీని వాయించుతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇక్కడ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. పైకి ఇద్దరు తిట్టుకుంటున్నట్టు కనబడుతుంది. జడశ్రవణ్ని ఈయన తిట్టడం ద్వారా జడశ్రవణ్ పాపులారిటీని, పివి సునీల్ పాపులారిటీని ఈయన పెంచుతూ ఉంటారు. లేకపోతే పివి సునీల్ కుమార్ 150 మంది 190 మంది అధికారులు ఒకడు. అంతే కదా. ఈయన తిట్టడం వల్ల, ఈయన వాళ్ళని తిట్టడం వల్ల వీళ్ళు పాపులర్, ఒకళ్ళని ఒకళ్ళు కాపాడుకుంటున్నారు. ఇప్పుడు లేకపోతే ప్రస్తుతం జగన్ చంద్రబాబు రాజకీయం, పవన్ జగన్ రాజకీయం, వీళ్ళ మధ్యలో అసలు వీళ్ళు జుజుబి, వీళ్ళని అసలు కౌంట్ వేయకూడదు. కానీ వీళ్ళే హైలైట్ అవుతున్నారు. ఎందుకు? సోషల్ మీడియా పుణ్యం ఒకటి పక్కన. వీళ్ళ ఉద్దేశం కూడా సోషల్ మీడియా, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలా పట్టించుకోదు. ఇలా మాట్లాడుతున్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పట్టించుకుంటుంది. పైగా సాక్షి కూడా ఈయన కొంచెం హైలైట్ చేస్తారు. ఆ కారణంగా జరుగుతుంది తప్పించి ఇద్దరికి ఎవరి మీద ఎవరికి ద్వేషం ఉండదు. రెండోది ఇద్దరు చెప్పే మాట కరెక్టే. మధ్యలో మతాన్ని వాడుకుంటున్నారా, లేదంటే దళితులు, దళిత క్రైస్తవులు వాళ్ళని వాడుతున్నారా, ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళకి ఇప్పుడు ఒక టీం ఏం తయారైందంటే దళితులు మతం మారడం అన్నటువంటి కాన్సెప్ట్ ఒక ఆస్పెక్ట్. రఘురామకృష్ణరాజుని ఒక హీరోని చేసిందంటే ఇప్పుడు రాష్ట్రంలో 3 హిందుత్వ హీరోలు. ఎలాగా? ఒకప్పుడు విశ్వేందు